హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే సింపుల్గా ఇలాగా గోంగూర పప్పు అయితే తయారు చేసేసుకుందాము. నోటికి రుచిగా ఏం తినలేని అనిపించినప్పుడు ఇలా పుల్లగా గోంగూర పప్పు అయితే తయారు చేసేసుకోండి. ముందుకైతే కందిపప్పుని కడిగేసేసుకొని నానబెట్టేసేసుకొని ఇప్పుడు గోంగూరను కూడా 2 సార్లు అయితే కడిగేసేసుకొని ఈ కందిపప్పులో అయితే వేసేసేసుకుందాము. గోంగూర పుల్లగా లేకపోతే 2 రెబ్బలు చింతపండు వేసేసుకోండి. పుల్లగా ఉంటే అవసరం లేదు. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి వేసేసేసుకుందాము 2. అలానే పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకొని కొంచెం పసుపు వాటర్ కూడా పోసేసేసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద ఉంచేసేసుకొని పప్పుని ఇలా మెత్తగా అయితే ఉడికించేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు కూడా వేసేసేసి పప్పునైతే ఇలా మెత్తగా అయితే వినిపేసేసుకోండి. కొంచెం కారం, అలానే పప్పు పొడి అండి. ఈ పప్పు పొడి అయితే మా నాన్నమ్మ తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని అయితే మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసేసుకుందాము. మనకు ఇప్పుడు ఈ గోంగూర పప్పుకైతే పోపు వేసేసేసుకుందాము. పొయ్యి మీద కళాయి పెట్టేసేసి ఆయిల్ కూడా పోసేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు వేసేసుకుందాము. అలానే సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసేసి ఇలా మొత్తం దోరగా అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పోపులో అయితే గోంగూర పప్పు కూడా వేసేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. మనకి ఇప్పుడు గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చివరిలో అయితే కొత్తిమీర కూడా వేసేసేసుకుందాము. నోటికి ఏం రుచిగా లేనప్పుడు ఈ గోంగూర పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.